అందరికీ నమస్కారం. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తే టీడీపీ, వైసీపీ అధికార పార్టీ, ఓడిపోయిన పార్టీ మంత్రుల మధ్య సయోధ్య కుదిరిందని చెప్పొచ్చు. అంటే ఎవరా మంత్రి ఏంటి అనుకోవచ్చు. ఇటీవల కాలంలో విడుదల రజనీ మీద వచ్చిన ఆరోపణలు, సిఐడి వారు పెట్టిన కేసులపైన విడుదల రజనీ కోర్టుకు వెళ్తే హైకోర్టులో కూడా చుక్కెదురైంది. దాంతో అప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళి తలుపు తట్టింది. అంతేకాకుండా గతంలో వైసీపీ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన జోగి రమేష్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, పేరు నాని అంటే వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? ఏదో రోజు మా మీద కూడా కేసులు వస్తాయి, 1 by 1 వచ్చే క్రమంలో మామూలు కూడా కేసుల్లో పెట్టి అరెస్ట్ చేస్తారు, జైలుకి పంపిస్తారని ఒక భయం నాటుకుంది. పేరు నానికి బియ్యం కేసు, అదేవిధంగా జోగి రమేష్కి టీడీపీ పార్టీ ఆఫీస్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసిన దానికి 11వ తారీఖు నాడు రేపు నోటీస్ పంపించారు రమ్మని 3వసారి. అతను సుప్రీంకోర్టు కూడా బెయిల్ తెచ్చుకున్నాడు. మరి ఏదైనా ఏ రోజైనా అరెస్ట్ చేయొచ్చు అనేది ఆయన మీద ఉంది. ఈ కొడాలి నాని అయితే సిక్కయ్య బొంబాయిలో హాస్పిటల్లో ఉన్నాడు. అయినా కానీ కొడాలి నాని మీద కూడా ఏదో రోజైనా టార్గెట్ లిస్టులో ఉన్నాడు కొడాలి నాని. అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కూడా అరెస్ట్ చేయొచ్చు. అయితే ఆయన కూడా సిక్కయ్యి చెయ్యిరిగి మంచం మీద రెస్ట్లో ఉన్నాడు. ఇక రోజా రాయబారాలు నడుపుతూ ఉంది, ఇది చీకటి రాయబారాలు నడుపుతూ ఉంది. ఎందుకు అరెస్ట్ చేయకుండా ఉండటం కోసం రోజా ఉంది. ఈ విధంగా వైసీపీలో మంత్రులు చేసిన వాళ్ళందరూ, నోటు దురుస్తూ ప్రవర్తించిన వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టే కేసులకి ఏ రోజైనా అరెస్ట్ చేస్తారనే భయంతో వాళ్ళంతా కూడా కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకోవడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఆర్కే రోజా, తన మీద కూడా ఆరోపణలు ఉన్నాయి, తన మీద కూడా సిఐడి ఎంక్వైరీ వస్తుందేమనే ఉద్దేశంతో తను చీకటి రాజకీయాలను తెరలేపింది. తను మంత్రిగా ఉన్నప్పుడు రోజా చేసిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం మీద ఎంక్వైరీ జరుగుతోంది. ఈ ఎంక్వైరీలో కనుక ఏదన్నా తెలుసో తెలియక తప్పులు జరిగినట్టయితే దాన్ని మంత్రిని బాధ్యురాలు చేస్తారనేది ఒక భావన, ఎవరికి? రోజా భావన. అయితే రోజా అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, తెలుగుదేశం నాయకులందరినీ కూడా, పవన్ కళ్యాణ్ని అందరినీ వ్యక్తిగతంగా టార్గెట్ చేసి పప్పు అని, లేకపోతే నీ ఇంటికి నువ్వు ఆడంగి వెళ్తావు, నీ ఇంటికి చీర పంపిస్తా అని, ఇలా అన్పార్లమెంటరీ మాటలు, అసభ్యకరమైన మాటలు కూడా రోజా నోటికి అదుపు లేకుండా విచ్చలవిడిగా మాట్లాడింది. దాని మీద రోజా మీద కూడా నెక్స్ట్ టార్గెట్ విడుదల రజనీ అయిపోయింది, నెక్స్ట్ రోజానే ఉంది లైన్లో. విడుదల రజనీ మీద సిఐడి కేసు ఫైల్ చేసింది, ఏ రోజైనా అరెస్ట్ చేయొచ్చు అనేది ఒక వార్త నడుస్తుంది. ఇందులో నెక్స్ట్ కోట నాదే ఉందేమోననే అనుమానంతో, భయంతో ఆవిడ తెలుగుదేశం రాయలసీమకు చెందిన ఒక మంత్రితో సయోధ్య రాజకీయాలు మొదలెట్టింది. ఏమని? రాజీ మార్గంగా తనని అరెస్ట్ చేయకుండా ఉండేందుకు రాయలసీమకు చెందిన ఒక మంత్రితో రాయబారం నడిపింది. ఆ రాయబారం నడిపి ఇటీవల కాలంలో విజయవాడలో నా మంత్రి ఇంటికి కూడా వెళ్ళిన రోజా, దాని మీద తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా సోషల్ మీడియా వేదికగా చాలా ఖండన చేశారు. చాలా రోజాతో ఈ వ్యవహారాలు ఏంటి, రోజా మంత్రి ఇంటికి రావటం ఏంటని టీడీపీ కార్యకర్తలు ఖండించారు బహిరంగంగా. అయితే ఇప్పుడు రోజా విషయం త్వరలో అరెస్ట్ చేస్తారనేది, కేసు బుక్ చేసి అరెస్ట్ చేస్తారనేది రోజా భయం పట్టుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే రోజా మట్టుకి దానికి విరుద్ధంగా కోర్టుకు వెళ్లకుండా, కేసులు తెచ్చుకోకుండా రాజీ సయోధ్య మార్గంగా రాజీ చేసుకునే పనిలో ఉంది రోజా. రాబోయే రోజుల్లో రోజా అనే లిస్టులో ఉందని టీడీపీ వర్గాల ఆర్గ్యుమెంటు, వాదన కూడా రోజాని అరెస్ట్ చేయాలని. అయితే టీడీపీ వాళ్ళు ఏం చేస్తారు, టీడీపీ అధినాయకత్వం ఏం చేస్తుందో వేచి చూద్దాం. రోజా అయితే సంప్రదింపులు జరుపుతూ ఉంది అరెస్ట్ చేయకుండా ఉండేందుకు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.